కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను కూడా చివరికి పిలిచారు. అంటే ఇప్పటిదాకా హరీష్, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళందరితో అయింది. ఇప్పుడు ఈ కేసుని బీజేపీ ఎట్లా చూస్తుంది? ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం సిబిఐకి ఇచ్చారు రేవంత్ సర్కార్. ఈ కేసు ఎట్లా ఉండబోతోంది? బీజేపీ దీన్ని పెద్ద పట్టించుకుంటలేదు, కానీ నాకు దీని మీద దృష్టి ఉన్నది. నా ప్రకారంగా వీళ్ళని పిలుస్తారు, ఇది చేస్తారు, వాళ్ళు డ్రామా చేస్తారు, వీళ్ళు డ్రామా చేస్తారు, కానీ కేసీఆర్ ను, కొడుకు రామారావును, హరీష్ రావును ఎవరిని అరెస్ట్ చేయవద్దు, చేయరు. ఏదో చూపెట్టాలి పబ్లిక్. ఇది ఇడిచిపెట్టాలి, ఇంకెన్నో ఉన్నాయి. కాళేశ్వరం కానించి మా చేతిలో లేదండి. ఏం అప్పచెప్ప కాళేశ్వరం అప్పచెప్పలేదు, మేడిగడ్డ అప్పచెప్పిండ్రు. కాళేశ్వరం అప్పచెప్పమనండి, దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూడండి. ఓన్లీ మేడిగడ్డను, వేరే కాంట్రాక్టర్లను, కేసీఆర్ ను అందరినీ ప్రొటెక్ట్ చేసేందుకు దమ్ముంటే కాళేశ్వరం అప్పచెప్పండి. ఎందుకంటే సిబిఐ వీళ్ళ చేత స్టేట్ కు రాలేదు కదా. సంతోషంగా ఉంటాం కాళేశ్వరం అప్పచెప్పలేదు. ఓన్లీ ఆ మేడిగడ్డ ఒక్క ఆ కూలిపోయిన దాన్నే, అది కూలిపోయిన అంక. అవును, అయితే మీరు దమ్ముంటే కాళేశ్వరం అప్పచెప్పని తప్పనిసరి చేస్తాం, తప్పనిసరి. మీరు టిఆర్ఎస్ తోటి పొత్తుంది అంటే, నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గారినో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో, బట్టి విక్రమార్క గారినో, మధు యాస్కి వీళ్ళని ఏమంటలేను నేను. ఎందుకంటే వీళ్ళకి కూడా ఉంది అరెస్ట్ చేయాలని. కానీ వీళ్ళ బాసుడు కదా, విదేశాలు తిరుగుతాడు గడ్డం పెంచుకొని. ఆయనకు అన్నమాట, అరే వీళ్ళకు రేపు వీళ్ళ అవసరం ఉంటది, ఏది కాంగ్రెస్ కు టిఆర్ఎస్ పార్టీ అవసరం ఉంటది, వాళ్ళని అరెస్ట్ చేసేట్లా అని వీళ్ళని చేయనిస్తలేరు. వీళ్ళేమో వాళ్ళు అక్కడ వాళ్ళ గురుజీ, వాళ్ళ డైనాసిటీ, వాళ్ళ కుటుంబం, గాంధీ కుటుంబం ఎట్లా చెప్తే తలుపు పెట్టేవాళ్ళు. కవిత దానికి భిన్నంగా చదువుతుంది కదా, బీజేపీ టిఆర్ఎస్ ఒకటే, బీజేపీకి అవసరం రేపు భవిష్యత్తులో టిఆర్ఎస్, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళబోతున్నారు అని జరుగుతుంది. బీజేపీ టిఆర్ఎస్ కవిత ఆల్రెడీ అవును, ఆమె టిఆర్ఎస్ ఉన్నప్పుడే కానీ మేము అరెస్ట్ చేసినాము. అవును, అయితే అరెస్ట్ చేస్తుంటే ఒకటే అయితే అరెస్ట్ చేస్తుంటా అంటే, అప్పుడు లేకుంటే ఇప్పుడైనా. ఇప్పుడు మేము కాదే, మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. ఎందుకంటే ఇక్కడ అరెస్ట్ చేస్తారా, చేయరు, గ్యారంటీ ఇస్తా. కేసీఆర్ అరెస్ట్ చేస్తారా, ఆయనే మూల కారణం. సెకండరీ కొడుకు, తర్వాత ఆ ప్రభాకర్ రావు అయితే పారిపోయిండు, ఐపీఎస్ ఆఫీసర్ ఉండి దేశం పాడిపోయిండు. అందరు తెలిసి ఇది అయింది. చేయాలంటే 1000 సుబూతులు. ఆ మూసి దగ్గర దాపెట్టింది, ఈయన హార్డ్ డిస్క్ దాపెట్టింది. ఎందుకు దాపెట్టవలసి వస్తుంది? క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వేయాలంటే ఇట్లా వేయవచ్చు. 2.5 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు వేస్తారు. 200% కుంభకైండ్రు. అంటే నేను ఇక్కడ కాంగ్రెస్ అంటలేను, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ చెప్పినట్టు వినాలి. ఆ రాహుల్ గాంధీ చెప్పినట్టు ఆయనకు ఈయన మొత్తానికి మొత్తం పోయింది. ఇంకేదో ఉంటే బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటుంటారని అరెస్ట్ చేయనిస్తలేడు ఆయన రాహుల్ గాంధీ. వీళ్ళు చెప్పినట్టు వినాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పొత్తున్నదని నాకు చాలా చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే అరే మన ప్రసాద్ గారు, మన స్పీకర్ గారు ఏం చేస్తున్నారు, డిలే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇది షేర్లింగంపల్లి ఉన్నాం కదా, అయితే షేర్లింగంపల్లి గాంధీ ఉన్నారు, అటు ప్రకాష్ గౌడ్ ఉన్నారు. ఈ 2 ప్రాంతాలు నా వస్తుంది కదా, ఎంపీ దీంట్లో వస్తుంది. అయితే నువ్వు కాంగ్రెస్ లీడర్ని అడుగు, అక్కడ మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే నెత్తిపోకుంటాడు. నువ్వు టిఆర్ఎస్ నాయకుడిని అడుగు, నీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే తెలియదు. అసలు వాళ్ళకి తెలియదు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నది. పొత్తు వాళ్ళ మధ్యలో ఉన్నది, పొత్తు వాళ్ళ మధ్యలో ఉన్నది. బీజేపీ అస్సలే పొత్తు పెట్టుకోదు. అండ్ సిద్ధాంత పరంగా కూడా వీళ్ళిద్దరు కుటుంబ పరివారవాది అంటారు, కుటుంబ పాలన పార్టీలు. అంటే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీసుకుంటున్న నిర్ణయం వెనకాల కూడా ఈ అండర్స్టాండింగ్ డీలే చేస్తా ఉండాలి. అవును, డీలే చేస్తా ఉన్నాడు. అది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీకు ఏమనిపిస్తుంది? నిజంగా ఫోన్ ట్యాపింగ్ 200% అయిందని అనుమానం లేదు. సుబూతులు అన్ని ఉన్నాయి, కానీ మీ నుంచి అరెస్ట్ చేయకని చెప్తున్నారు. ఎన్నో ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ, ఆ ప్రభాకర్ రావు ఏమైండు, ఆయన కూడా ప్రభాకర్ రావు, ఆ ప్రభాకర్ రావు ఏమిండు. ఎలక్ట్రిసిటీ స్కామ్ బయటపడ్డది, రైస్ రీసైక్లింగ్ స్కామ్ బయటపడ్డది, ఎన్నో బయటపడ్డాయి. అప్పుడు చెప్పిండ్రు ఫార్ములా కారు మొత్తానికి మొత్తం సుబూతులు ఉన్నాయి.
ఆయన చెప్తేనే చేసిందని ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్తున్నాడు. మరి ఎందుకు ఈ అడావుడి ఇదంతా? అదే కుంభకైండ్రు. ఉమ్. ఇక నేను ప్రత్యేకంగా చెప్పలేను రేవంత్ రెడ్డి కేసీఆర్ కుంభకైనా చెప్పలేను, అది నాకు తెలియదు. ఉమ్. కానీ వాస్తవం ఈ పార్టీ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ కుంభకైండ్రు 100%. Just అనుకుంటున్నారు లేకుంటే మీరు ఇప్పటి అంతే. అనుకుంటారు కాదు, చూస్తే కనబడుతుంది, కళ్ళ ముంగట కనబడుతుంది నాకు. ఉమ్. ఎందుకంటే ఇప్పటివరకు arrest కావాలి కదా. జనరల్ గా మీ అంచనా, ఒక అనలిస్ట్ గా మీరు అంచనా చేస్తారు. అనలిస్ట్ కాదు, ఇన్ని సుబుతులకి అరెస్ట్ ఎందుకు చేస్తారు చెప్పండి. ఉమ్. ఇంకా దాని మీనింగ్ ఏంది? మీనింగ్ అయితే అదే. అండ్ వ్యక్తిగతంగా నాకు తెలిసి ఎంతో మంది కాంగ్రెస్ వాళ్ళు పటాకులు కాల్స్తారు వీళ్ళని అరెస్ట్ చేస్తే, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. కానీ చేస్తలేరు. అంటే మీ నుంచి వద్దు, రేపు వీళ్ళు మనకు అవసరం పడతారు అని పొత్తు 200% ఉంది. ఉమ్. అండర్స్టాండింగ్ పొత్తు ఉందా లేదా అండర్స్టాండింగ్ ఉన్నది. అంటే భవిష్యత్తులో అరెస్ట్ అయ్యే అవకాశం ఎట్టి ఎట్టి పరిస్థితి లేదు. ఉమ్. వాళ్ళు అండర్స్టాండింగ్ ఉన్నాక ఎట్లా చేస్తారు చెప్పండి. ఓకే, కాళేశ్వరం విషయంలో కూడా అది మేడిగడ్డకే ఇచ్చారు కాబట్టి సిబిఐ అందరూ కూడా కాదు. జరిగే అవకాశం ఎలక్ట్రిసిటీ లేదు. ఏమైంది, ఎలక్ట్రిక్ ఫార్ములా కార్ ఏమైంది, ఉమ్. అన్ని మంచి సుబూతులు ఉన్నాయి. ఎందుకంటే సుబూత్ లేకుంటే ఎంతో మంది అరెస్ట్ చేసిండు కేసీఆర్. ఉమ్. అంటే కేవలం ఈ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడి అంటారు ఇదంతా. మున్సిపల్ ఎలక్షన్ కాదు, వచ్చే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వచ్చి ఇది కూడా Hmm. దీనికంటే ఎక్కువ అది